హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఆస్తో ఉంటాను, మీరందరూ చాలా బాగున్నారు. ఈ రోజు రీడింగ్ మీకు చాలా ఇష్టమవుతుందని ఆశిస్తున్నాను. వీడియో స్టార్ట్ అవడానికి ముందు మనం ప్రతిసారి షేర్ చేసే కొన్ని మాటలు ఈసారి కూడా షేర్ చేస్తాం. ఇది జనరల్ రీడింగ్. అందరితో కనెక్ట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. కొన్ని మాటలు కనెక్ట్ అవ్వచ్చు, అన్నీ కనెక్ట్ అవ్వవు. సరిగదా? చాలా జాగ్రత్తగా చూడండి. మనసొచ్చినట్లయితే ఫాలో చేయండి. ఇవన్నీ నమ్మకం లేకపోతే ఎంటర్టైన్మెంట్గా చూడాలనుకుంటే చూడండి. నమ్మకం రాకపోతే ఎలాంటి సమస్య లేదు. నమ్మకం వచ్చినప్పుడు ఫాలో చేయండి. ఎంటర్టైన్మెంట్ మీ ముందుంది. ఇక్కడ 2 నంబర్లు చూపిస్తున్నాయి ఫోటోలు. ఈ రోజు టాపిక్ ఏమిటంటే రాబోయే కాలంలో మీకు ఏ సంతోషవార్త వస్తుంది, అలాగే ఏ శక్తి పూజ చేస్తారో ఆ పేరు తెలుసుకుందాం. మీతో ఉన్న శక్తి మీ జీవితంలో ముందుకు ఏమిస్తుందో తెలుసుకుందాం. వివిధమైన మాటలుండవచ్చు, కొందరికి బాగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే రీడింగ్ వచ్చినప్పుడు ఏమి తెలిస్తే అది మీకు చెప్తాం. కొన్నిసార్లు మీ మనసుకు తగ్గట్లు కాకపోతే కొంచెం కోపం వస్తుంది. అలా అయితే నేను చెప్పేది ఏమిటంటే దాన్ని మీకోసం అనుకోకండి, వేరే వాళ్ళ కోసం అయి ఉంటుందని అనుకోండి. గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం చూద్దాం మీ ఇంటి మీద ఎవరి చెయ్యి ఉంది, ఏ దేవి చెయ్యి ఉంది, ఏ శక్తి చెయ్యి మీ తల మీద ఉంది. అది ప్రతిక్షణం మీకు సహాయం చేస్తుంది. ఆ శక్తి మీతో ఉంది. అలాగే రాబోయే కాలంలో మీకు ఏ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. 1, 2 నంబర్లు చాలా జాగ్రత్తగా చూడండి. ఏ నంబర్ మీకు ఆకర్షణీయంగా అనిపిస్తే ఆ నంబర్ సెలెక్ట్ చేయండి ఈ రోజుకు. ముందుగా నంబర్ 4తో స్టార్ట్ చేద్దాం. ఎవరు నంబర్ 4 పెట్టారో వాళ్ళు ఇది చూసి తెలుసుకోండి. మీ తల మీద ఎవరి చెయ్యి ఉంది, రాబోయే కాలంలో మీకు ఏ సంతోషవార్త వస్తుంది, ఏ గుడ్ న్యూస్ మీ జీవితంలో రాబోతోంది, రాబోయే భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, దాంతో మీరు చాలా సంతోషిస్తారు. కార్డ్ నెంబర్ 1. వీడియో స్టార్ట్ అయ్యాక మీ రీడింగ్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కోరుకుంటే ఈ రీడింగ్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే, ఏమి తెలిస్తే అది మీ జీవితంలో జరగాలంటే, మంచి మాటలు మీ జీవితంలో రావాలంటే చాలా అవసరం మన కనెక్షన్. కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది? ఈ మీడియం ద్వారా మనం కనెక్ట్ అయ్యాం. ఈ మీడియంలో ఏమైనా ఒకటి కనెక్షన్ కోసం ఆప్షన్లుంటాయి. అవన్నీ ఫాలో చేద్దాం. దాంతో మన కనెక్షన్ బలంగా అవుతుంది. రెండవది, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేశారు, చూస్తున్నారు, కానీ కామెంట్ చేయరు. కామెంట్ చేయకపోతే నేను మీ పేరెప్పుడూ చదవలేదు, మీ గురించి తెలుసుకోలేదు. కామెంట్ ద్వారానే మీ లైఫ్ ప్రాబ్లంను చదివాను. ఇప్పటివరకు చదవలేదు, కాబట్టి కామెంట్ తప్పనిసరిగా చేయండి. కామెంట్ చేస్తే మీ పేరు రాసి కామెంట్ చేయవచ్చు, లేదా థాంక్యూ యూనివర్స్ అని రాసి కామెంట్ చేయవచ్చు. అప్పుడు మీ పేరు తెలుస్తుంది. పేరు తెలియకపోతే ఛానల్తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. మీరు కోరుకుంటే ఇక్కడి నుంచి మంచి మాటలు చూస్తున్నారు, అవి మీ లైఫ్లో జరగాలంటే కామెంట్ తప్పనిసరి. అలా కాదు, కామెంట్ చేయకపోతే చాలా కామెంట్లు వస్తాయి, అన్నీ చదవలేమని అనుకోకండి. కొన్నిసార్లు ముఖ్యమైన ప్రశ్నలుంటాయి, వాటికి ఆన్సర్ చేస్తాం. కాబట్టి కామెంట్ తప్పనిసరి చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అంటే మనకు, ఛానల్కు రెస్పెక్ట్ ఇస్తున్నట్లు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ప్యారిస్తే మంచి పాజిటివ్ మాటలు చెప్తాను, అవి జరుగుతాయి. ఇప్పుడు చూడండి మీ చేతిలో రాబోయే కాలంలో ఏ గుడ్ న్యూస్ వస్తుంది. వాహ్, చాలా అందమైన కార్డులు మీవి. రాబోయే సమయం కూడా మీది చాలా బాగుంటుంది. కార్డ్ నెంబర్ 1లో కాస్త లైట్ డౌన్ అయింది. కాస్త బ్లూ షేడ్స్ వస్తున్నాయి. మీరు కూడా చూశారు, ఫీల్ చేశారు. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను, వినండి, అర్థం చేసుకోండి. మీ జీవితంలో అనుసరించాలనిపిస్తే ఫాలో చేయండి. చూడండి, మీ జీవితంలో గుడ్ న్యూస్ చాలా త్వరగా వస్తుంది. మీరు ఏదో పని కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు సక్సెస్ రిజల్ట్ వస్తుంది. మీ మీద శక్తి చేయి ఉంది. మీరు ఏ ధర్మం, జాతి నుంచైనా, ఏమీ లేదు, నేను హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అని చెప్పట్లేదు. మీ మీద మా లక్ష్మీ ఆశీర్వాదం ఉంది. సూర్యదేవ్ ఆశీర్వాదం, దుర్గా, ఏమైనా చెప్తాను. సూర్యదేవ్, మా లక్ష్మీ ఆరాధన తప్పనిసరిగా చేయండి. అలాగే కర్మదేవత శనిదేవ్ ఆశీర్వాదం మీ మీద ఉంది. చెడుకన్ను కాదు, సక్సెస్ కోసం. ప్రయత్నాలు చేయకపోతే ఏమీ ఇవ్వరు. సూర్యదేవ్ ఆరాధన చేయండి. 5 నుంచి 10 నిమిషాలు సూర్యకిరణాలు తీసుకోండి. మీ కోరికలు చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ఉపాయంగా చేయండి, చాలా లాభం ఉంటుంది. సూర్యదేవ్ ఆశీర్వాదం ఉంది, వాళ్ళ దృష్టి మీ మీదుంది. సూర్యదేవ్ ఆరాధన చేస్తే సర్కారీ ఉద్యోగం కోరుకుంటే చాలా సహాయం చేస్తారు. 5 నుంచి 10 నిమిషాలు స్టార్ట్ చేయండి. ఎండాకాలమైనా అందరూ సూర్యకాంతి తీసుకోవాలి. కళ్ళు మూసుకొని శాంతంగా ఉండండి. ఎరుపు రంగు కాంతి కనిపిస్తుంది. అప్పుడు మీ కోరికలు పునరావృతం చేయండి, లేదా ప్రార్థనలో చేర్చండి. సూర్యదేవ్, నన్ను ఈ పనిలో సక్సెస్ చేయమని. మా లక్ష్మీ ఆశీర్వాదం ఉంది, కాబట్టి ధనంతో లక్ష్మీని కనెక్ట్ చేస్తాం. దాన్ని గౌరవించాలి. ఫిజూల్ ఖర్చు చేయకండి. అవసరం లేని దానికి డబ్బు పెడితే లక్ష్మీ అవమానం. మా లక్ష్మీ ఆరాధన చేయండి. శుక్రవారం వ్రతం ఉంచకపోయినా మహాలక్ష్మి పూజ చేయవచ్చు. మీ జీవిత సమస్యలు తొలగిపోతాయి. కార్డు ప్రకారం చెప్తున్నాను. మీకు అనిపిస్తే ఇతర శక్తులు ఉన్నాయంటే సరే, ప్రస్తుతం మీ మీద ఏ ఆశీర్వాదం ఉందో చెప్తున్నాను. దాన్ని ఫాలో చేస్తే లాభం. మీ లైఫ్లో కన్ఫ్యూజన్ చాలా ఉంది. యూనివర్స్ సరైన మార్గం చూపించడానికి ప్రయత్నిస్తోంది, కానీ మీరు చూడలేకపోతున్నారు. త్వరలో చూస్తారు. మీరు ఇటీవల కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యారు. మీ జీవిత మార్గం మర్చిపోయారు. మీ బుద్ధి చాలా వేగంగా ఉంది. లక్ష్యాన్ని గుర్తించి పని చేస్తే ఎవరూ ఆపలేరు. సూర్యదేవ్ ఆరాధన స్టార్ట్ చేస్తే జీవితంలో దుఃఖం రాదు. నమ్మండి, సక్సెస్ అవుతారు. ఇప్పుడు కార్డ్ నంబర్ 2 చూద్దాం. ఎవరు కార్డ్ నంబర్ 2 ఎంచుకున్నారో వాళ్ళు చూడండి. మీ జీవితంలో రాబోయే కాలం ఏ సంతోషాలు తెస్తుంది, ఏ గుడ్ న్యూస్ వస్తుంది, ఏ శక్తి చెయ్యి మీ మీద ఉంది, ఏ మాత చెయ్యి, ఏ దేవుడు చెయ్యి, అన్ని చూద్దాం. వీడియో స్టార్ట్ అవడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే మాటలు సరైనవి కానీ రిజల్ట్ రాకపోతే మన కనెక్షన్ చాలా అవసరం. కనెక్షన్ ఎలా? కామెంట్ చేసి మీ ప్రాబ్లం చెబితే ఎనర్జీ అర్థమయ్యి యూనివర్స్కు ప్రార్థిస్తాను. కామెంట్ చేయడం చాలా అవసరం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మంచిదే, కానీ చేయకపోతే రెస్పెక్ట్ లేదు. సబ్స్క్రైబ్ చేసి ప్యారిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మంచిది చేస్తే మంచిదే వస్తుంది. కామెంట్ చేయండి. థ్యాంక్స్ యూనివర్స్ అని రాయవచ్చు. మీ సమస్య పేరు తెలిస్తే బ్లెస్సింగ్స్ పంపగలను. ఛానల్తో కనెక్ట్ అయ్యి సొల్యూషన్ రాకపోతే నాకు కూడా చెడుగా అనిపిస్తుంది. కాబట్టి కామెంట్ చేయండి. 2 నిమిషాల పని. మీ పేరు, ప్లేస్, సమస్య రాయవచ్చు.
సబ్స్క్రైబ్ చేయండి, మా ఫ్యామిలీలో చేరండి. మీ మీద ఏ శక్తి చెయ్యి ఉంది, మీ లైఫ్లో ఏ గుడ్ న్యూస్ వస్తుంది చూద్దాం. మీ కార్డులు చెప్తున్నాయి, మీ ఇంటి ఫ్యామిలీలో నెగటివిటీ కనిపిస్తోంది. మీకు కులదేవతలుంటారు, వాళ్ళ ఆరాధన చేస్తారు. దేవీదేవుళ్ళకి చాలా పేర్లు, రూపాలుంటాయి. సమయం మారినట్లు, ప్రదేశాలు మారినట్లు కాస్త మార్పుంటుంది. మీరు ఏ ఊరు నుంచి, ఏ ప్రాంతం నుంచి అయినా అక్కడ ప్రత్యేక దేవీదేవుళ్ల ఆరాధన ఉంటుంది. కులదేవతలుంటారు. ఇంట్లో పెద్దలను అడిగి తెలుసుకోండి, వాళ్ళ ఆశీర్వాదం మీ మీద ఉంది. కానీ మీ దృష్టి కాస్త తక్కువ ఉంది. మీ స్వభావం కాస్త డిస్కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు పూజల్లో ప్రాబ్లం వస్తోంది, కెమెరా హీట్ అవుతోంది. మీ సమర్పణ కాస్త తక్కువ, లేదా బిజీ లైఫ్లో దృష్టి తక్కువ, లేదా మోడర్న్ థింకింగ్తో ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకే సమస్యలు వస్తున్నాయి. తప్పు ఫ్రెండ్స్ చేసుకున్నారు, గుండెలు బద్దలయ్యాయి. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. రాబోయే సమయంలో స్టార్ట్ చేయాలనుకుంటున్న పనిలో సమస్యలు, మనసు అడ్డుపడుతోంది. ఇంట్లో మీ గురించి మాటలు మొదలయ్యాయి, గుండెనొప్పి. రాబోయే గుడ్ న్యూస్, మీరు చేస్తున్న పనిలో సక్సెస్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఇంట్లో చేస్తున్న దేవీదేవుళ్ల పూజకు దృష్టి పెట్టండి. వాళ్లకు సమస్యలు చెప్పండి, సొల్యూషన్ తప్పకుండా వస్తుంది. దృష్టి పెట్టడం అవసరం. ఇంట్లో మాతృశక్తి చాలా ముఖ్యం. తల్లి లేదా ఫీమేల్ మెంబర్కు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తే లాభం. వాళ్ల గుండె సంతోషంగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. క్షమాపణ చెప్పినా గుండె బాధపెట్టారు అంటే ఆశీర్వాదం ఫీల్ అవ్వదు. ఏ ఫీమేల్ను బాధపెట్టారు అయితే అది తప్పు. దువాలు కూడా తక్కువ. సారీ చెప్పండి. డిస్కనెక్ట్ అవుతున్నారందుకే రీడింగ్ కాస్త చిన్నగా చేయాలి. పూర్తిగా యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చినంతవరకు చెప్తాను. రాబోయే కాలంలో మీ బుద్ధితో ముందుకు వెళ్తారు. జోన్లో పడిపోయి ఆగిపోయారు. లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకోకండి. మోటివేట్ అయి పనిలో పడతారు. తప్పులు అంగీకరించండి. బాధ పెట్టిన వాళ్లకు క్షమాపణ చెప్పండి. అప్పుడు సమస్యలన్నీ పోతాయి. ఎవరో గుండె బాధ పెట్టారు. వాళ్లు మీ నుంచి చాలా ఆశలు పెట్టుకున్నారు, ప్రేమ ఉంచారు. మీరు బాధ పెట్టారు. వాళ్ల ఆత్మ కోపంగా ఉంది. దువాలివ్వట్లేదు, బద్దువాలు వచ్చాయి. దాని ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది. మీరు తప్పు లేకపోయినా ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమైనా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలో తప్పు లేకపోయినా చెడు మాటలు వాడారు. గుస్సాలో ఏమైనా అనకూడని మాట అనేశారు. పెద్దలు అంటే వినండి, గుస్సా శాంతమవుతుంది. అలాంటి తప్పులు జరిగి ఉంటే క్షమాపణ చెప్పండి. మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియో కనెక్ట్ అయిందని ఆశిస్తున్నాను. కనెక్ట్ కాకపోతే బాధపడకండి. మళ్ళీ అదే టాపిక్ వీడియో చేస్తాం. ఒక టాపిక్పై చాలా వీడియోలు చేస్తాం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా మంది. అందరితో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కాకపోతే మళ్ళీ చేస్తాం. మా ఫ్యామిలీ పెద్దదవుతున్న కొద్దీ టాపిక్స్ రిపీట్ అవుతాయి. ఇష్టమైతే సరే, తదుపరి వీడియోలో కలుద్దాం. మీ మనసులో ఏ టాపిక్ ఉంటే